మరి చెడు వరకల్లా ఆ కన్నతల్లి కామశక్తి కాత్యంలో మరి ఎన్ని మొక్కలు ఏనాడు మిగిలి ఉన్నాయో Mari masalah yang dapat kita sahabat lalu ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో అయితే మీకు పోషమ్మ కొలుపు అనేది చూపించబోతున్నాను అనమాట. పోషమ్మ కొలుపు ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు. సో పోషమ్మ కొలుపు ఏంటి అనేది కూడా మీరు ఈ ఫుల్ వ్లాగ్ చూస్తే మీకు అందరికీ అర్థమైపోతుంది. ఇలాంటివన్నీ పల్లెటూరులోనే జరుగుతాయి అనమాట. సిటీలో ఇలాంటివి మీరు ఎక్కడ చూసుండరు. అండ్ పల్లెటూరు వాళ్ళకైతే పోషమ్మ కొలుపు అంటే ఏంటి అనేది తెలుస్తుంది. సో పోషమ్మ కొలుపు అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. అండ్ మీకు పోషమ్మ కొలుపు గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం పోషమ్మలకి ఉన్న పేర్లు అయితే తెలుసుకుందాము. ఫస్ట్ అయితే వెమ్లవాడలో ఉన్న బద్దిపోషమ్మ తల్లి ఒకటి, అండ్ ఇంకొకటి నల్ల పోషమ్మ, మదన పోషమ్మ, అండ్ ఇంకా 2 పేర్లు అయితే ఉన్నాయన్నమాట. నాకైతే గుర్తుకు రావట్లేదు. సో పోషమ్మల పేర్లు వేరువేరుగా ఉండొచ్చేమో కానీ అండ్ పోషమ్మ తల్లి మాత్రం ఒకటే అనమాట. సో ఇప్పుడైతే పల్లెటూర్లలో పోషమ్మ కొలుపు ఎందుకు చేస్తారంటే ఊరిని కాచే తల్లి పోషమ్మ తల్లి అనమాట. ఊరికి కాపలా ఉంటుంది ఆ పోషమ్మ తల్లి. అందుకని చెప్పేసి పోషమ్మ తల్లికి కొలుపు అయితే చేస్తారు. ఈ పోషమ్మ కొలుపుకి కొన్ని నియమాలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఎప్పుడు చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2025లో మనం పోషమ్మ కొలుపు చేసామని అనుకోండి. ఆ తర్వాతకి మనం మళ్ళీ 5 ఇయర్స్కి చేస్తామా లేకపోతే 10 ఇయర్స్కి చేస్తామా అనేది బాను పెట్టుకుంటారు. దీన్నే బాను పెట్టుకోవడం అంటారు. బాను పెట్టుకోవడం అంటే ఈ 5 ఇయర్స్కి పెట్టుకున్నామా లేదంటే 10 ఇయర్స్కి పెట్టుకున్నామా అని చెప్పేసి పోషమ్మ తల్లి కొలుపు అయితే చేస్తారు. ఇప్పుడు ఈ ఊర్లో అయితే 10 సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు పోషమ్మ కొలుపు అయితే కొలుస్తున్నారనమాట. ఈ పోషమ్మ కొలుపు ఎందుకు కొలుస్తారంటే 10 సంవత్సరాలకు ఒకసారి రంగరంగ వైభవంగా ఆ తల్లిని పోషమ్మ కొలుపును చేస్తారు. పోషమ్మ కొలుపు చేసే రోజు బయట వాళ్ళు ఎవరు ఊర్లోకి రాకూడదు, ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకూడదు అనమాట. మీరు కమిటీ కూరోలు మూవీ చూసే ఉంటారు కదా. ఆ ఊర్లో 10 సంవత్సరాలకు ఒకసారి పోషమ్మ తల్లిని అండ్ మనం పోషమ్మ తల్లి అంటాం, వాళ్ళు వేరే అమ్మవారి పేరు చెప్పారు కదా. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారనమాట. పోషమ్మ కొలుపు చేసేటప్పుడు పిల్లలు ఎవరైతే వేరే ప్రాంతంలో ఉండి జాబ్ చేసుకుంటూ అలాగే చదువుకుంటూ ఉంటారు కదా, అండ్ అలాగే ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళ ఆడపడుచులను కూడా పిలిపించుకుంటారనమాట. సో ఇంటికి పిలిపించుకొని ఆ పోషమ్మ కొలుపు అయిపోయిన తర్వాతకైతే పంపిస్తారనమాట. సో ఇప్పుడైతే కథ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఊర్లోని వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారనమాట. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళందరూ కూడా ఈ కథ అయితే వింటున్నారు. మీరు కూడా ఈ ఫుల్ వ్లాగ్ అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కాష్టం లోపలండి ఎన్ని బొక్కలు ఏనాడు మిగిలి ఉన్నాయో ఆ ఎన్ని బొక్కల్ని లోకాల శంకరుడు కంట చూస్తా ఉన్నాడే. తండ్రి ఆకారం అందే కంబల ప్రవేశారా చూసడి వరకల్లా మాత్రం కన్న తల్లిది మాత్రం ఏది వృధాగా పోవద్దనుకోని మాకు కూడా మొక్కేటి వాళ్ళు నుంచెల్లి 2 ఎన్ని బొక్కల నుంచెల్లి అత్తకొండు చెత్తకొండు కన్న తల్లి కాష్టం లోపల మిగిలిపోరండి ఎన్నో బొక్కల నుంచెల్లి మాకు మొక్కేటి వాడు కావాలి. మాకు మాత్రం ఆనాటి కాలం లోపల మాకు సేవ చేసేటి వాళ్ళు కావాలా అని ఎన్నో బొక్కల నుంచెల్లి అంతకొండు చెంతకొండు అది రాక్షసులయ్యో అంతకొండు చెంతకొండు అది రాక్షసులు.
పోషమ్మ తల్లి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. అండ్ ఈ పోషమ్మ తల్లిని పల్లెటూరులోనే కొలుస్తారు. ఎందుకనంటే ఊరిని కాచే తల్లి పోషమ్మ తల్లి అని అంటారు. ఈ పోషమ్మ తల్లిని 10 సంవత్సరాలకో లేదో 5 సంవత్సరాలకో కొలుపు కొలవడం వల్ల ఆ నమ్మకం ఏంటంటే ఆ తల్లి ఊర్లోని వాళ్ళందరినీ చల్లగా చూస్తుందని, అలాగే పాడి పంటల్ని కూడా చల్లగా కాపాడుతుందని, బయట నుంచి గాలి ధూళి భూత ప్రేత పిశాచీలు ఏవి కూడా ఊర్లోకి రాకుండా ఉండటానికి, పిల్లలకి పట్టకుండా ఉండటానికి, పిల్లల ఆరోగ్యాలు పెద్దవాళ్ళ ఆరోగ్యాలు అన్నీ మంచిగా ఉండటానికి, అండ్ ఏ పనులైతే మనం చేసుకుంటామో ఆ పనులన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పేసి నమ్మకంతో ఈ పోషమ్మ తల్లి మా అందరినీ చల్లగా కాపాడుతుంది అనే ఒక భరోసా నమ్మకంతో ఆ పోషమ్మ తల్లి కొలుపుని ఒక పెళ్ళిలాగా సందడిలాగా సంబురంగా చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడైతే నేను స్కూల్ లోపలికి వచ్చాను. స్కూల్ లోపల వేప పుల్లలు పట్టేసుకొని డప్పులతోటి డ్యాన్సులు వేసుకుంటూ వస్తున్నారనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడికి వేషం కూడా వేసుకున్న వాళ్ళు వచ్చారు. పోతురాజు గెటప్ వేసుకున్నారు అండ్ అలాగే జోగిని వేషం కూడా వేసుకున్నారనమాట. అండ్ వాళ్ళతోటి వెళ్ళి పిల్లలు పెద్దలు అందరూ సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అండ్ ఫొటోస్ దిగుతున్నారనమాట. సో మనం ఊర్లలో ఇలాంటివి చాలా బాగా చూస్తాము. అండ్ ఊర్లలో ఏంటంటే డప్పులతోటి కొడుతూ ఉంటే కాళ్ళు అస్సలు ఆగదనమాట. ఎందుకంటే ఇలాంటివి మనకి పల్లెటూరులోనే కనిపిస్తుంది. ఇలాంటి కొన్ని మూమెంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం చూడడానికి కూడా. ఇప్పుడు వచ్చే మూమెంట్ని అయితే మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకనంటే ఇప్పుడు భూదేవిని అలాగే మహాలక్ష్మిని తీసుకొని వస్తున్నారు అక్కడ ప్రతిష్ఠించడానికి. ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తారంటే డప్పులు కొట్టుకుంటూ వాళ్ళ మీద బండారి చల్లుకుంటూ దేవుళ్ళ మీద ఇక్కడ డ్యాన్సులు వేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. భూదేవిని మహాలక్ష్మీదేవిని చెక్కతో చెక్కి తీసుకొస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అవి తీసుకొచ్చేసి అక్కడ ముగ్గు వేశారు కదా, ఆ ముగ్గులో అయితే పెడతారు. ఆ తర్వాతకి ప్రతిష్ఠిస్తారు. అండ్ ఆ ముగ్గులో పెట్టేటప్పుడు వాళ్ళు ఆ ముగ్గు చుట్టూ తిరుగుకుంటూ డ్యాన్స్లు అయితే వేస్తారు. మీరు మిస్ చేయకుండా చూడండి.
సస్పెన్స్ ఎంత దూరం పోదు మన కాలు అంత దూరం పోవాలి. ఏ విధంగా అయితే ఉందంటే యొక్క అమ్మవారు ఇంకా ఏ విధంగా తిరుగుతా ఉన్నదంటే అయితే అమ్మా ఎందుకు ముందరికి అసలేవమ్మా ఎందుకన్నా ఎందుకు ఉండలేరు మీరే మిమ్మల్ని అడిగేది నువ్వు అంటే ఏదో జగజ్జనని త్రైలోక సుందరి అమ్మ నిన్ను మీ ఇంట్లో వాళ్ళు అన్న మాటలకు ఇరుకుంటా చూసా ఇంట్లో గాడపై కూర్చొని బాధపడుకుంటూ తింటాను మా తల్లి అవ ఇంటన్నాడు ఎవరు అన్న మాటలు ఇన్నదట ఎప్పుడు కూర్చున్నదట ఎవరు అన్న వింటుందట చెప్పాలి ఎవరు నిన్ను మాటలు అందరు జరగాలి ఎక్కువ కథ చెప్తారు అందరు ఎంతో జరిగితే మన వాళ్ళు వచ్చే కథ చెప్తారు ఎంతో జరగాలి మన ధూళికట్ట కళా బృందం ఎక్కడున్నా కూడా పద్మ వద్దకు రావాలి. చూసారు కదా ముగ్గు చుట్టూ తిరుక్కుంటూ ఎలా డ్యాన్స్లు అయితే వేశారో. ఇంకా అలా తిరిగిన తర్వాతకి అక్కడైతే ముగ్గులు పెట్టారనమాట. దేవుళ్ళని త్రిశూలం కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ పోషమ్మ కొలుపు అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదా. పోషమ్మ కొలుపు అంటే ఏంటి అని అంటే పోషమ్మ తల్లి యొక్క చరిత్ర. శివయ్య పోషమ్మకి పెళ్లి చేయడానికి పెళ్లి కొడుకుని చూస్తాడు, కానీ పోషమ్మ తల్లికి పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఆయన చూసే సంబంధాలన్నీ చెడగొడుతూ ఉంటుందన్నమాట. సో కానీ చెడగొట్టినా కానీ లాస్ట్కి పోషమ్మ తల్లి పెళ్ళి అయితే జరుగుతుంది. ఆమె ఏం చేసింది, శివయ్య ఎలా పెళ్లి చేశాడు, పోషమ్మ తల్లి పెళ్ళి ఎలా జరిగింది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానమాట. అండ్ ఈ వ్లాగ్లో మీరైతే ఆ డప్పులు ఎలా కొడతారు అండ్ పోషమ్మ తల్లికి ఎలా చేస్తారు అనేది చూసేయండి. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంది. సో నైట్ అయితే కథ చెప్పి కోల్పోతే కొలుస్తారు కదా, ఊరిని కట్టడి చేస్తారు కదా. అండ్ ఊరు కట్టడి అయిపోయిన తర్వాతకి అండ్ మార్నింగ్ కూడా వేరేది ఉంటుంది, అది చూస్తే మాత్రం మీరు షాక్ అయిపోతారు. సో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే పోషమ్మ తల్లి పెళ్ళి అయితే జరిగిందనమాట. సో ఆ డప్పులతోటైతే చేస్తున్నారు.
కథ అనేది లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు కథ చెప్పే అతను వచ్చేసి మాకు అక్షంతలు అయితే ఇస్తున్నాడు. అండ్ ఇప్పుడు అక్షంతలు తీసుకొని ఇప్పుడు అక్కడ ముగ్గు వేశారు కదా, సో అందులో అయితే అక్షంతలు వేయాలి. పెళ్లి జరిగిన వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించుతారు కదా, సో అదే టైప్లో ఇప్పుడు అక్షంతలు తీసుకొని ఆ ముగ్గు మీద అయితే వేయాల్సి ఉంటుంది. అది పట్టుకుంటే ముత్యాల పూస తలపట్టి మొత్తం వెళ్ళిపోయే ప్రాణాన్ని చేత పట్టుకొని బంగారు పల్లి వేసుకొని ఎద మీద వేసుకుంటా ఉన్నదే తల్లి పూసాని శోభనం శోభనం. కొబ్బరికాయ కొబ్బరికాయ అక్షంతలు అందరూ ఆ ముగ్గు మీద చల్లారనమాట. పోషమ్మ తల్లి పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అయిందనమాట. అండ్ మేము పిల్లల్ని వేసుకొని అక్కడే కథ పూర్తయ్యేంత వరకు ఉన్నాము. ఇంకా దగ్గర నుంచి చూడండి ఆ బొమ్మలు అలాగే ముగ్గు మొత్తం మీకు కనిపిస్తుంది కదా. సో నైట్ అయితే కథ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ పెళ్ళి కూడా జరిగిపోయింది అనమాట. పెళ్ళి జరిగిన తర్వాతకి మళ్ళీ ఒక సాంగ్ అయితే పాడుతూ దేశం పారుల కళ్యాణమమ్మ పార్వతీ పరమేశు కళ్యాణమమ్మ పార్వతీ పర. అండ్ ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా 2 అయింది కాబట్టి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంకొక వ్లాగ్ అయితే ఉంది, పార్ట్ 1 అయిపోయింది, ఇది పార్ట్ 2 కూడా ఉంది. సో ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.